అయితే గత 4.5 సంవత్సరాలుగా మీరు చూశారు కోవిడ్ సమీపంలోని ఎలా ప్రజలు ఇబ్బంది పడ్డారో. ఈ ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ లేకపోవడం వల్ల ఇది ప్రజలకి కూడా అందుబాటులో లేకుండా పోవడం. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఇక్కడి నుంచి సుమారు రాజమండ్రి కన్నా వెళ్ళాలి, ఎందుకంటే ఈ స్క్రీనింగ్ ఇవి కూడా పెద్ద హాస్పిటల్స్లోనే కల్పించే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ అయినా డిటెక్షన్ అయినా సరే, లేకపోతే సిటీ స్కాన్ అయినా సరే, ఇవైనా ఇంకా పెద్ద డాక్టర్స్తో మాట్లాడాలంటే ఇవన్నీ చాలా దూరం ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు జిఎస్ఎల్ ఆధ్వర్యంలో వాళ్ళు ఒక మొబైల్ సొల్యూషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. చెస్ట్ సిటీ స్కాన్ నుంచి, ఈసీజీ నుంచి, 2D ఎకో నుంచి, అలాగే ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ఇవన్నిటినీ కూడా వాళ్ళు మొబైల్ సొల్యూషన్స్ పెట్టుకొని ఏ గ్రామంలో అయినా సరే, ఎక్కడైనా సరే అది ఏర్పాటయ్యేలాగా అక్కడి నుంచి చాలా వరకు ఈ డెంటల్ అయినా ఇవన్నీ కూడా ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ చేసి ఈరోజు వాళ్ళ ఒక మోటివ్ ఏంటంటే ఇవన్నిటినీ కూడా సార్ మనం ముందు ఫస్ట్ టైంలోనే మనం డిటెక్షన్ చేస్తే రేపన్నాడు రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సార్. ఇవి ఇంకా ఎక్కువ డిటరేట్ అయ్యి బాడీలోని ఏదో క్యాన్సర్ కూడా 4th స్టేజ్కి వెళ్ళినప్పుడు దాని రికవరీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈరోజు మనం ఎంత ఉచితంగా మనకి అందుబాటులో పెడితే దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళందరికీ కూడా ఇది ఫస్ట్ లెవెల్లోనే డిటెక్షన్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్లో అయిందనుకోండి, మెడికేషన్ అయినా సరే, ట్రీట్మెంట్ ద్వారా అయినా సరే రికవరీ ఛాన్సెస్ హైగా ఉంటాయని ఏకైక ఉద్దేశంతో మేము కూడా ఈరోజు నాన్నగారు వర్ధంతి ఈరోజు అయినందుకు లేదు, ఈరోజు మనం పెట్టిద్దాం, ఈరోజు పెట్టిస్తే ఇక్కడ ఉన్న కోనసీమ ప్రజలు మేము 4 సంవత్సరాలు ఈ కోవిడ్లోని చాలామందికి హార్ట్ అటాక్ రావడం, లేకపోతే చాలామందికి క్యాన్సర్ కూడా డిటెక్షన్ అయ్యి బసతరక హాస్పిటల్కి కూడా రిఫర్ చేయడం, ఇవన్నీ చూసి ఇదే సౌకర్యాలు మనం ఇక్కడ పెడితే ఈ స్క్రీనింగ్ వల్ల ఉచితంగా మనం పెడితే అందరూ కూడా ఈరోజు వచ్చి వాళ్ళకి డిటెక్ట్ అవుతే కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళకి కూడా ఒక రికవరీ ఛాన్స్ ఉంటుందని ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున జిఎస్ఎల్ అయితే మాత్రం పూర్తి సహకరించి వాళ్ళు ఎండి అయినా సరే వాళ్ళందరూ కూడా, నేను కూడా చాలా తక్కువ రోజుల్లోని వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు పెట్టాలి, ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అంటే పర్లేదు సార్, ఆదివారం అయినా సరే మేము పూర్తి సహకరిస్తామని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చి ఇంత తక్కువ సమీపంలోని వాళ్ళు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు. మొత్తం డిటెక్షన్ మనం ఫస్ట్ ప్రతి పేషెంట్ని వాళ్ళని ఒక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో, వాళ్ళు ఏమేమి జనరల్ మెడిసిన్లు అన్నా పూర్తి స్కానింగ్ నుంచి అన్నీ చేసి వాళ్ళకి మెడికేషన్ లేకపోతే పై హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా రిఫర్ చేసి దాని తర్వాత కూడా ట్రీట్మెంట్ని కూడా వాళ్ళు బాధ్యత తీసుకుని మ్యాక్సిమం వాళ్ళకి ఉచితంగా అయ్యేలాగా కూడా వాళ్ళు చేస్తున్నారు. దానికి వాళ్ళకి మన ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటున్నా. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన వారసులుగానే కాకుండా ఆయన ఆశయాలకు కూడా వారసంగా అతను చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నారు. అలాగే ముమ్మిడివరం ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చిరాజు గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఉచిత మెగా క్యాంపు ఏర్పాటు చేసిన మన హరీష్ మాధురి గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే బాలయోగ్ గారు అంటే మా కోనసీమ ముద్దుబిడ్డ, కోనసీమ అభివృద్ధి ప్రదాత. మన కోనసీమలో ఏ గ్రామానికి వెళ్ళినా బాలయోగ్ గారు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు మన యానం ఎదుర్లంక బ్రిడ్జ్ కానీ 214 రావటం వల్ల ఈ కోనసీమలో ఉన్న ప్రజలందరికీ రవాణా సౌకర్యం కానీ, ల్యాండ్ వాల్యూస్ కానీ అనేక రకాలుగా లబ్ధి చేకూరింది. అందుకనే బాలయోగ్ గారిని ఒక దేవుళ్ళ మన కోనసీమ ప్రజలందరూ కూడా కొలుస్తాం. మరి అటువంటిది ఈరోజు ఆయన యొక్క ఆశయాల గురించి మరి మెడికల్ క్యాంప్ కూడా బ్రహ్మాండంగా మెడికల్ క్యాంప్ అంతా కూడా తిరిగాం. మరి ఐ కానీ, డెంటల్ కానీ, కార్డియాక్ కానీ, గైనిక్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ అన్ని రకాల టెస్టులు చేసి, అదే కాకుండా ఇక్కడ ఎక్స్రే సౌకర్యము, మరి డెంటల్ ఇమీడియట్గా చేయటం, కంటికి కళ్ళజోళ్ళు కూడా ఇవ్వటం, మెడిసిన్స్ అన్నీ కూడా సప్లై చేయటం, మరి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ప్రధానంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనకి క్యాన్సర్, కార్డియాలజీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సడన్గా ఈరోజు డెత్లు జరుగుతున్నాయి, కార్డియాక్ అరెస్టులు కానీ, అదేవిధంగా క్యాన్సర్ ఎక్కువగా రావడం వల్ల ఈ ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ జరిగితే చాలా కొంతమంది ప్రాణాలు కాపాడడానికి మంచి కార్యక్రమం. బాలయోగ్ గారు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేసి ఈ మన రాష్ట్రంలోని, అదేవిధంగా మన కోనసీమలో కూడా
ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన యొక్క ఆశయ సాధనకి ఈరోజు మరి జిఎస్ఎల్ వారు కూడా బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ తెచ్చి ఈరోజు వందలాది మంది మరి టెస్టులు చేయించుకున్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు మన ముందు తీసుకెళ్ళాలి. హరీష్ బాలయోగి గారిని కూడా ఈ సందర్భంగా 45 రోజుల్లోనే ఎన్నికలు వస్తున్నాయి కానీ మనం పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో పార్లమెంట్కి పంపాలని చెప్పి మా ఆశయంగా భావిస్తూ మా నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.